మన ప్రభువును లోకరక్షకుడైన క్రీస్తు పేరున అందరికీ వందనములు. ఈ యొక్క ఆదివారపు దినమున సంఘముగా కూడుకొని ఆయనను ఆరాధన చేయటానికి మనకిచ్చినటువంటి అట్టి అవకాశం బట్టి ఆయనకి వందనస్తులమై ఉన్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 18వ వాక్యములో, నీవు ధనావృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కనులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. లవొదికయ సంఘానికి ఈ విషయాలు వ్రాయిస్తున్నాడు. ఎక్కడ పైనుంచి అని చెప్పుకుంటూ వస్తుంటాడు. నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు, నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోటు నుండి ఉమ్ము వేయను ఉద్దేశించుతున్నాను. నీవు దౌర్భాగ్యుడవి, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనావృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమి కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనావృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలిగినట్లు నీ కళ్ళ కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. దీంట్లో మనము ఈ సంఘానికి రాస్తున్నటువంటి అనగా తెలియపరుస్తున్నటువంటి ఈ విషయాల్లో అతను అనుకుంటున్నాడు, నాకేం కొదువలేదు, నేను ధనవంతుని అనుకుంటున్నాడు. అతని కనుదృష్టిలో బాగుందనుకుంటున్నాడు. అతడు దిగంబరుడుగా ఉన్నాడనే సంగతి అతనికి తెలియటం లేదు. అందుకని నీవు దౌర్భాగ్యుడవి, దిక్కుమాలిన వాడవి, గుడ్డివాడవి అని ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు సంఘానికి, లవొదికయ సంఘానికి. ఈ సంఘము నాకేమి కొదువలేదు, ధనావృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువలేదు, నేను సంపాదించి ఉన్నాను, నాకేం కొదువలేదు అని అన్నాడు. నేను సంపాదించేశాను, నాకేంటి కొదువ?
కానీ బైబిల్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా మనం చూస్తే 18వ వచనంలో అంటున్నాడు, నీవు ధనావృద్ధి చేసుకోవాలి అని అంటే నీవు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీవు ధనావృద్ధి చేసుకోవాలి. నీ దగ్గర ధనము లేదు, అంటే ధనావృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడు బంగారం ఉన్నది, అది నిజమైన బంగారము అని నువ్వు అనుకుంటున్నావు. అందుకని చాలా మంది క్రైస్తవులము మేము అని అనుకున్న దగ్గర మనం ఆలోచన చేయాల్సి చాలా ఉంది. ఎలాంటి క్రైస్తవులు వీరు? వాక్య ప్రకారము, బైబిల్ ప్రకారము, బైబిల్ అనుసరిస్తున్నటువంటి క్రైస్తవులా? ఎలాంటి క్రైస్తవులు వీరు? నీ దగ్గర ధనముంది అని అతడు అంటున్నాడు. నా దగ్గర ధనమున్నది అని నువ్వు చెప్పుకుంటున్నావు, కానీ నీ దగ్గర ధనము లేదు. నువ్వు దరిద్రుడవి, దౌర్భాగ్యుడవి, దిక్కుమాలిన వాడివి. ధనము ఉంది అని అనుకుంటున్న వ్యక్తికి బైబుల్ చెప్తున్న విధానం ఏమిటంటే, నువ్వు ధనముందని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు దరిద్రుడవి, దిక్కుమాలిన వాడివి, నువ్వు దౌర్భాగ్యుడివి. సంపాదన ఉంటే అందుకని మనగానే ధనము ఉంది కాబట్టి ధనవంతునని ఎలా అయితే అనుకుంటున్నారో, అలా ఆత్మీయ జీవితానికి వచ్చే వరకు మనంగానే క్రైస్తవులము మేము అని అనుకుంటున్నది ఈ లోకం. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది. వాక్యమే, పరిశుద్ధ గ్రంథమైన బైబులే మన చేత ఉందే, ఈ బైబులే, ఈ వాక్యమే, దీన్ని మనము సంపాదించుకోవాలి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5 మాటలు, 5 నుండి 7 మాటలు. జ్ఞానము సంపాదించుకొనము, బుద్ధి సంపాదించుకో. నేను చెప్తున్న మాటల్ని నువ్వు మరవకు. అవును, అది నిన్ను కాపాడుతుంది, అది నిన్ను తప్పిస్తుంది. ఈ జ్ఞానము ఏదైతే ఉందో, నువ్వు అనుకుంటున్నావు సంపాదన ఉంది నా దగ్గర, సిరి ఉందని, ధనం ఉందని నువ్వు అనుకుంటున్నావు. నీకు ఉండాల్సినది జ్ఞానము కావాలి, అది సంపాదించుకో. జ్ఞానము నీ దగ్గర ఉంటే సిరిని గూర్చినటువంటి విషయములో నువ్వు తొందరపడాల్సినటువంటి అవసరము లేదు.
రెండవ అధ్యాయం మత పుస్తకంలో 2వ అధ్యాయము 1 నుంచి 16, 1 నుంచి 6 వాక్యాలు. నా కుమారుడా, నువ్వు నా మాటలు అంగీకరించు, నా ఆజ్ఞల్ని దాచుకోవాలి. నువ్వు జ్ఞానమునకు నీ చెవియొగ్గి జ్ఞానమునకు నువ్వు చెవియొగ్గు. హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన ఎడల, ఉమ్, తెలివికై మొరపెట్టిన ఎడల, ఉమ్, వివేచనకై మనవి చేసిన ఎడల, ఉమ్, వెండిని వెదికినట్లు ఉమ్, దాన్ని వెదికిన ఎడల, ఉమ్, దాచబడిన ధనమును ఉమ్, వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, ఉమ్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఉమ్. ఎట్టిదో నీవు గ్రహించదవు. నువ్వు గ్రహిస్తావు, దేవుని గూర్చిన విజ్ఞానము ఉమ్, నీకు లభించును. నీకు లభిస్తుంది. అది నువ్వు ధనము కంటే గొప్పది అంటున్నాడు. మనం ప్రజ్ఞ గ్రంథములో మనం చదువుకున్నాము, ఆ వ్యక్తి దగ్గర ధనం ఉంది, ఆ సంఘం దగ్గర ధనం ఉంది, వాళ్ళు మేము ధనవంతులము అని అనుకుంటున్నారు. అప్పుడు దేవుని మాటలు వారికి ఏం సెలవిచ్చాయి అనంటే, నీ దగ్గర ధనం ఉంది, నువ్వు ధనవంతుడవని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు దరిద్రుడవి, దిక్కుమాలిన వాడివి, దౌర్భాగ్యుడవి అని అన్నాడు. ఈ పదాలను ఆలోచన చేయాలి మనం. నువ్వు దరిద్రుడవి, దిక్కుమాలిన వాడవి, నువ్వు దౌర్భాగ్యుడవి, నువ్వు నీ ధనాన్ని వృద్ధి చేసుకోవాలి అన్నాడు. నీవు ధనాన్ని వృద్ధి చేసుకోవాలి అంటే, మరి ఇతడు ఆల్రెడీ ధనాన్ని వృద్ధి చేసుకున్నాడు, ధనాన్ని సంపాదించుకున్నాను అని అన్నాడు, వృద్ధి చేసుకున్నాను నేను అన్నాడు. ఈయనంటున్నాడు, నువ్వు దరిద్రుడవే, నువ్వు దౌర్భాగ్యుడవే, నీ దగ్గర ధనము లేదు, కానీ నువ్వు ధనాన్ని వృద్ధి చేసుకోవాలి, ధనాన్ని సంపాదించుకోవాలి నువ్వు అన్నాడు. మళ్ళా పైన చెప్పబడిన మాటకి క్రిందికి వచ్చే వరకల్లా, 17లో చెప్పబడిన మాటకి క్రిందిలో 18కి వచ్చే వరకల్లా, ఆ వాక్యాన్ని ఈ వాక్యంతో చూసినప్పుడు దాన్ని చెప్తున్నాడు, మీరు చెయ్యాల్సిన అది కాదు, మీరు ధనాన్ని వృద్ధి చేసుకోవాలి. ఆయన అదంటే నేను ధనాన్ని వృద్ధి చేసుకున్నాను అంటున్నాడు. ఈయనంటున్నాడు నువ్వు వృద్ధి చేసుకోవాలి అంటున్నాడు. అంటే అతని దగ్గర ఉన్నది ధనం పరిధిలోనికి రావట్లేదు. ఎందుకు కారణం ఏంటో మనం చూడాలి. అతడు ఆస్తులు, సిరి సంపదలు అన్ని సంపాదించుకున్న గాని కూడా, ఆస్తిపాస్తులు అన్ని సంపాదించుకున్న గాని కూడా అతని దగ్గర ధనము లేదంటుంది వాక్యం. మనం చూసుకున్నాము, నిధిని సంపాదించుకోవాలి. ధనాన్ని ఎలా సంపాదించుకుంటావో జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఏడు వరకు అయిపోయింది అది. కంటిన్యూ చేయి. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకున్న వారికి ఆయన కెడముగా నున్నాడు. 4వ అధ్యాయము 5 నుంచి 7 అయిపోయిందా? 4వ అధ్యాయం 5 నుంచి 7 వరకు పూర్తి. అందులో మీ సంపాదనంతా ఇచ్చి దాన్ని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దాన్ని కౌగిలించిన ఎడల అది నీకు ఘనత తెచ్చును. అది నీ తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయను. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. 7వ వచనంలో అంటున్నాడు, జ్ఞానము 4వ అధ్యాయము 7వ వచనములో జ్ఞానము
సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదనంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనుము. ఒకవేళ నువ్వు దానిని హెచ్చిస్తే, దాన్ని గొప్ప చేస్తే, అది నిన్ను హెచ్చించునన్నాడు. ఈ పాయింట్ అర్థమైతే, ఈ లాజిక్ అర్థమైతే నిజంగానే ట్రూ క్రిస్టియన్స్ అంతా కూడా దీనిపైనే ఆధారపడతారు. మనం ఇందాక ప్రజ్ఞ గ్రంథములో మనం ఏం చూసామనంటే, అతడు ధనాన్ని వృద్ధి చేసుకుంటున్నాడు. ఆ సంఘము ధనాన్ని వృద్ధి చేసుకుంటా ఉంటే, చూడండి ఈ చెయ్యి ఇక్కడనే పెట్టేసి ప్రజ్ఞ గ్రంథంకి రండి. పద్నాలుగు 17వ మాట నుండి, నీవు దౌర్భాగ్యుడవి, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడువును, గుడ్డివాడవు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. నీవు ఎరుగక పదం చూడండి. అతనికి తెలుస్తలేదు. ఏమని తెలుస్తలేడు? దౌర్భాగ్యుడని, దిక్కుమాలిన వాడని, దరిద్రుడని, గుడ్డివాడని, దిగంబరుడని అతనికి తెలియట్లేదు. అది అతను బట్టలు వేసుకున్నాను కదా, నా దగ్గర ఆస్తి ఉంది కదా, సంపాదన ఉంది కదా, అన్నీ ఉన్నాయి కదా అని అతడు అనుకుంటున్నాడు. ఏది అతడు అంటే 14వ వచనంలో లవదొకియలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, సంఘానికి రాస్తున్నాడు. నాకేమి కొదువలేదని, నేను ధనవంతుడను, ధనావృద్ధి చేసి ఉన్నాను. అంటే నేను చేసేసాను, ధనాన్ని వృద్ధి చేసేసాను, ధనావృద్ధి చేసినను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. మాట్లాడుతున్నాడు ఇతడు, చెప్తున్నాడు. ఏమని? నా దగ్గర ధనాన్ని నేను అభివృద్ధి చేశాను, నా దగ్గర కావాల్సినంత ధనము ఉన్నది, కూర్చొని తిన్న గుట్టలైన గరుగుతాయేమో కానీ నా ధనం గరగదు, నేను అంత సంపాదించి పెట్టాను అని ఇతడు చెప్పుకుంటున్నాడు. నేను వృద్ధి చేసేసాను, అయిపోయింది. పాస్ట్ టెన్స్. వృద్ధి చేయుచున్నాను కాదు, వృద్ధి చేసి ఉన్నాను, అయిపోయింది, డెవలప్ అయిపోయింది. ఈ సంపాదన అతడు సంపాదించి అలా పెట్టేసుకున్నాడు. అప్పుడు ఇక్కడ ధనం అయితే సంపాదించాడు కదా, పాయింట్ మైండ్లో పెట్టుకొని ధనం సంపాదించాడు. 18కి వచ్చే వరకు అంటున్నాడు, నీవు ధనావృద్ధి చేసుకొనున్నట్లు, నీవు నీ ధనాన్ని వృద్ధి చేసుకోవాలి అని అంటే పుటములో వెయ్యబడాలి, కొలిమిలో వెయ్యబడాలి అనే పాయింట్ మాట్లాడుతూ వస్తున్నాడు. అరే ఇదేంటి? ఆల్రెడీ ఇతడు ధనాన్ని వృద్ధి చేసుకున్నాడు కదా, ధనాన్ని సంపాదించుకున్నాడు కదా, మరి ఏంటిది? ఓ మనిషి, నువ్వు ధనము గొప్పది అనుకుంటే, ధనము మనిషికి చాలా గొప్పది అనుకుంటే, ఆయన ఏమంటున్నాడు సామెతలకు వచ్చే వరకల్లా, అదంతయు ఇచ్చేసి నువ్వు జ్ఞానమును, వివేకమును, నువ్వు తెలివిని నువ్వు సంపాదించుకో. ఇలా ఈ పాయింట్ అర్థం కావాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ విషయం, నీ దగ్గర కోటాన కోట్ల రూపాయలు ఉన్నాయి, కానీ సామెతల గ్రంథము చెప్పినట్టుగా 7వ వచనములో చెప్పినట్టుగా ఏమి లేదు తెలుసా? నీ దగ్గర బుద్ధి లేదు, బుద్ధి లేదు. సంపాదన ఉందా? ఉంది. కానీ ఆ సంపాదన బైబిల్ ఏమంటుందంటే సంపాదన పరిధిలోనికి తీసుకుని రావట్లేదు. అసలు నీ దగ్గర సంపాదన లేదంటుంది. మరి ఏంటిదయ్యా సంపాదన అని అంటే బైబిల్ దృష్టిలో
నీ డబ్బులు ఉన్నాయే వాటన్నిటిని ఇచ్చి నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో, బుద్ధిని సంపాదించుకో. మనిషికి డబ్బు ఫైనల్ అనుకుంటే ఆ ఫైనల్ని ఇచ్చి నువ్వు ఏం సంపాదించాలంటే జ్ఞానమును సంపాదించుకున్నాడు. అంటే ఎలా సంపాదించాలి ఇప్పుడు? మరి ఏ జ్ఞానమును సంపాదించాలి? బైబిల్ దేవుడు అంటాడు, ఆయన దృష్టికి ఈ లోక జ్ఞానము, ఈ లోక జ్ఞానమును ఆయన వెర్రితనముగా, ఇది వెర్రితనంతో పోల్చేశాడు. అంటే మనం ఈ లోకములో చదువుకుంటున్న చదువులు ఉన్నాయి కదా, ఈ చదువులన్నీ కూడా ఈ లోక జ్ఞానమే. ఈ లోక జ్ఞానము చదువులు. కిడ్స్ స్కూల్స్ మొదలు పెడితే చిన్న పిల్లల్ని హైదరాబాద్ పట్టణ ప్రాంతంలో మనం చూడగలిగితే, భార్యాభర్తలు ఇద్దరు సాఫ్ట్వేర్ అనుకోండి, ఇద్దరు సాఫ్ట్వేర్ అయితే ఆ చిన్న పాపని అక్కడ ఒక స్కూల్ ఉంటాయి, అందులో వేసేసి వెళ్ళిపోతారు. సాయంత్రం వరకు వాడికి పాలు ఇవ్వాలన్నా ఏమి ఇవ్వాలన్నా వాళ్ళే చూసుకుంటారు. వీళ్ళు మళ్ళా సాయంత్రం వచ్చి అప్పుడు తీసుకుంటారు. ఎవరు ముందు వస్తే వాళ్ళు తీసుకుని వెళ్తారు. అక్కడ నుండి, ఆ దశ నుండి నువ్వు ఎంటెక్కులు, బీటెక్కులు, ఏ టెక్కులు చేసినా అక్కడ వరకు నీ జ్ఞానం అంతా, బైబిల్ ఒక్క మాటలు ఏమన్నది అని అంటే, ఈ లోక జ్ఞానమును ఆయన వెర్రితనము అని అన్నాడు. వెర్రితనం, ఈ జ్ఞానము వెర్రిది అని అన్నాడు. భౌతికంగా మనం సెక్యులర్ స్టడీస్ లో మనం చదువుకుంటున్నటువంటి దీనికి 1,000 కోట్ల రూపాయలు ఆర్థిక సంవత్సరానికి టర్న్ ఓవర్ చేసి ఖర్చు పెట్టి, ఇది మనము జ్ఞానము అని అనుకుంటుంది ఈ లోకము. కానీ మనిషి కోతి నుండి వచ్చాడనటానికి డబ్బులు ఖర్చు చేయాలా? అబద్ధమైనటువంటి మాటకి. ఈ విశ్వంలో, ఈ సృష్టిలో శాస్త్రవేత్తలకు తెలిసినది ఎంత? దానికోసమా అంత ఖర్చు చేయాల్సి ఉంది? అయితే దేవుడు దీనంత వెర్రి జ్ఞానంతో పోల్చాను. మరి ఏం చేయమన్నాడు? నీ దగ్గర సంపాదన ఏమైనా ఉనుంటే బైబిల్ గురించి జ్ఞానమును నీ దగ్గరున్న రూపాయిని ఖర్చు చేసి నువ్వు సంపాదించుకుంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఈ ధనాన్ని సంపాదించుకో, వాక్యం అనే ధనమును నీవు సంపాదించుకో. అక్కడ ఆ వ్యక్తి నిజంగానే ధనాన్ని కూడబెట్టుకున్నాడు, సంపాదించి పెట్టుకున్నాడు. ఆ వ్యక్తితో వాక్యం అంటుంది, నీ దగ్గర ధనమే లేదన్నది. ధనము, ఒకవేళ అది ధనము నువ్వు అనుకుంటే అది ఇచ్చేసేసి వాక్య సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకో. అది సంపాదించుకున్నావా, అది ధనం ఉన్నట్టు లెక్క నీ దగ్గర, దాన్ని వృద్ధి చేసుకో ఇప్పుడు అంటున్నాడు. దీని గురించి ఎందరో ఆలోచన చేస్తున్నారు. ఇట్టి జ్ఞానమును సంపాదించుకోవటానికి ఎవరు ఆలోచన చేస్తున్నారు? చూడండి, మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ మాట. జ్ఞాని ఏమాయను, శాస్త్రవేత్తలు ఏమైపోయారు, శాస్త్రులు ఏమైపోయారు, ఈ లోకపు తర్కవాది ఏమైపోయాడు, ఈ లోక జ్ఞానమును, ఈ లోకములో ఉన్న జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. వెర్రితనం అంటే వెర్రితనంగా చేసాను అని అంటే దాని అర్థం ఏంటిది అనుకుంటున్నాడు?
పిచ్చోని చేసేసాడండి ఆయన అని అంటే ఈయన నిజంగానే ఆయన ఏదో పిచ్చోడు చేశాడని అర్థం భావం. బ్లాంక్ లో పెట్టేసేసాడు, పాయింట్ వేసేసాడు, పిచ్చోడు అయిపోయాడు, అర్థం అయ్యేటట్టుగా చెప్తున్నాడు అనమాట. అది ఏం ఆన్సర్ ఇచ్చాడండి ఆయన? ఆయన మైండ్ బ్లాక్ అయిపోయాడు, పిచ్చోడు అయిపోయాడు ఆన్సర్కి. నిజంగానే పిచ్చోడే బట్టలిప్పి తిరుగుతున్నాడు. అర్థం భావం అర్థం కావటం కోసం. అంటే దీని భావం ఏమిటనంటే, దేవుడు ఈ సెక్యులర్ జ్ఞానాన్ని బైబిల్ జ్ఞానముతో పోల్చినప్పుడు అదంతా వెర్రిది అని తేలిపోయింది. ఎలా? 17వ శతాబ్దము, 18వ శతాబ్దము, 19వ శతాబ్దము నీ దగ్గర ఏమైనా సైన్స్ డెవలప్మెంట్ అయ్యింది అని అనుకుంటే నీవు అక్కడి నుండే కదా. హబుల్ టెలిస్కోప్ అప్పుడు నక్షత్రాలు పెద్దవిగా ఉన్నవన్నీ తెలిసపడింది. భూమి గోళాకారంగా ఉంది, చంద్రుని వలన ఋతువులు ఏర్పడుతున్నాయని, నీరు ఆవిరవుతుంది అని, గాలికి బరువుందని, ఇవన్నీ బైబిల్ చెప్పేసిందే. నీవు 17వ శతాబ్దము, 16వ శతాబ్దము, 19వ శతాబ్దము ఈ కాలపు వాడివి. నువ్వు నీకంటే ముందు బైబిలే చెప్పేసింది. నువ్వు చెప్పుతున్నది ఏమైతే ఉన్నదా అది బైబిల్ రిలేటెడ్ అయి ఉంటే బాగుంటుంది. బైబిల్కి రిలేటెడ్ కాకుండా నువ్వు ఏది చెప్పినా, దేవుడు తన జ్ఞాన గ్రంథమైన బైబిల్ ఉందే దాన్ని మనం చదువుకున్నప్పుడు అదంతా వెర్రిది అని తేలిపోతుంది, అది నిలబడదు. సొరగస్ సిస్టమ్, తల్లి అండాని తండ్రి శుక్రకణాన్ని తీసుకొని ఇంకో గర్భంలో ప్రవేశపెట్టి కదా. ఎప్పుడు ఇది ఏ రోజు వచ్చింది ఈ జ్ఞానం? ఓ సైన్స్ నీ దగ్గర ఎప్పుడు ఈ తెలివితేటలు వచ్చినాయి? బైబిల్ ముందే ఈ విషయాలను ఫ్యూచర్ చెప్పిందని విషయం ఏమైనా తెలుసా? అందుకని నువ్వు అనుకుంటున్నావు నీ దగ్గర ధనం ఉందని నువ్వు అనుకుంటున్నావు, అది వృద్ధి చేసుకున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది ఆ ధన వృద్ధి, అది ధనమే కాదు. నువ్వు సంపాదించుకోవలసిన ధనము వేరే ఉంది, దాన్ని సంపాదించుకోవటానికి నువ్వు సంపాదించుకున్నాను అంటున్నావు కదా, దాని అంతా ఇచ్చి సంపాదించుకో. ఇక మనము చిన్నప్పుడు చిరిగిన బట్టలు ఉన్నా పర్వాలేదు కానీ ఒక మంచి పుస్తకమును కొనండి అనే ఒక సూక్తి మనము వినేవాళ్ళం. నీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయా? ఆ 10 రూపాయలతో ఒక జత బట్టలు కొనుక్కోవటం కంటే ఆ చిరిగిన బట్టల మీదనే ఉండి ఒక మంచి పుస్తకము నువ్వు కొనుక్కో, జ్ఞానమును సంపాదించుకోవటానికనే ఒక సూక్తి మనం విన్నాం. ఎవరు చెప్పారు ఇవి? మనిషే. నీకు జ్ఞానము పెంపొందించాలి నీలో అని అనుకుంటే, ఈ విశ్వమును గురించి పూర్తి అవగాహన నీకు రావాలి అని అనుకుంటే, వండర్ఫుల్ గొప్ప పుస్తకం ఏమైనా ఉంది అని అంటే, గ్రేట్ బుక్ ఏమైనా ఉంది అని అనుకుంటే, వన్ అండ్ ఓన్లీ అది కేవలం బైబిలే. ఇది నీ దగ్గర ఉంటే చాలు. అందుకనే దీన్ని సంపాదించుకోవటానికి నువ్వు ధనాన్ని వృద్ధి చేసుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావు కదా, అది ఒకవేళ ఉంటే దీనంతా సంపాదించుకో, అదంతా ఇచ్చేసి సంపాదించుకో. అది ధనం పరిధిలోనికి రాదు. ఆయన అన్నాడు నీ దగ్గర ధనమే లేదు అన్నాడు. నీ దగ్గర ధనమే లేదు. ధనం లేదా? అవు, ధనమే లేదు నీ దగ్గర. మరి ఎలా? వాక్యం అనేది నీ దగ్గర ఉంటే, వాక్యము నీ యొద్ద ఉంటే
అది నీ దగ్గర గొప్ప ధనం అన్నాడు. భౌతికంగా భూమి మీద సంపాదించేటివి చాలా ఉంటాయి, ఆస్తిపాస్తులు. వీటికి దొంగలు పడతారు, తుప్పు పడుతుంది, ఇది ఒక రోజున పాడైతుంది ఈ భూమి మీద ఇవన్నీ కూడా. కానీ పరలోక సంబంధమైన ధనమును మీరు ఎంత మంచిగా చెప్తాడు తెలుసండి. చూడండి అన్నమాట, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ మాట. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు దొంగలు కన్నం వేసి దొంగతనం చేస్తారు. మీరు పరలోక సంబంధమైన ధనమును కూర్చుకోండి అని అన్నాడు. అది చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగతనం చేయరు. పండగకి వెళ్ళారు, ఇల్లు గొల్లు అనేస్తారు పేపర్లో. పండగ పోయే వచ్చే లోపల బీరువా లాక్ ఓపెన్ ఉంటుంది, ఇల్లు డోర్ లాక్ ఓపెన్ ఉంటుంది, కన్నం వేసేస్తాడు. నువ్వు ఒకవేళ అలానే ఎవడు దొంగలే పడలేరు అనుకోండి, ఆ తుప్పు పడిపోతుంది, ఏం ప్రయోజనం? అందుకని మీరు దీన్ని సంపాదించి దీని దగ్గర ఉందంటున్నారు కదా, దాన్ని అంతయు ఇచ్చి నిజమైన ధనాన్ని మీరు సంపాదించండి. నిజమైన ధనాన్ని సంపాదించండి. అదే బైబిల్కు సంబంధించిన జ్ఞానాన్ని మీరు సంపాదించండి. ధనాన్ని ఇవ్వండి, డబ్బు పెట్టండి. అయితే దేవుడు వెర్రితనంగా చేశాడు కదా, ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చేశాడు. ఈ మనుషులంతా ఇది ఫైనల్ అనుకుంటున్నారు. కానీ బైబుల్ అంటుంది, వాక్య సంబంధమైన వాక్యాన్ని మీరు సంపాదించుకోగలిగితేనే మీరు ధనావృద్ధి చేసుకున్న వారు అవుతారు. కింద అన్నాడు ప్రకటన గ్రంథంలోనే, కింద ఏమంటున్నాడంటే, నీవు నీ కనులకు ఏం చేయాలంటే కాటుక రాసుకోవాలి. నువ్వు అనుకుంటున్నావు ధనం ఉంది, నేను వస్త్రాలు వేసుకున్నాను అనుకుంటున్నావు, కానీ నువ్వు దిగంబరుడివి, నువ్వు వస్త్రాలు ధరించాలి అని అన్నాడు. అంటే బట్టలున్న దిగంబరుడు అనగా ఇతడి వాక్యం అనేది అతను లేదు, వాక్యము లేని దిగంబరుడు, వాక్య జ్ఞానం లేని దిగంబరుడు, వాక్యాన్ని అభివృద్ధి చేసుకోలేని, ధనావృద్ధి చేసుకోలేని వాడు, చూపు మందగిలిన వాడు, నా యొద్ద కాటుకను కొనుక్కొని పెట్టుకో. కాటుక కంటికి మంచిదే, బైబిల్ దాన్ని ఎప్పుడు వ్యతిరేకించలేదు. కాటుకని అది చూపుకు చల్లదనానికి ఇస్తాది అనే దానికి, అందుకని ఆయన దాన్ని తృణీకరించలేదు. అట్లని చెప్పేసి ఈడికలు రుద్దే మొత్తం ఈ చెవుల కంటే దాకా ఈడ దాకా రుద్దొద్దు, పెట్టుకోమన్నాడు అని చెప్పేసి అలా పెద్ద పెద్ద ఈడికెళ్ళి ఇలా డిజైన్లు కళ్ళద్దాల్లాగా, ఏదైనా మళ్ళీ మంచిది కాదు. ఏది మితముగా ఉంటే అది, ఎంత మితంగా ఉంటే అంత మంచిది. ఆర్సీఎంకి సంబంధించిన ఓ సహోదరి మన ఎన్కేపల్లి చౌరస్ దగ్గర ఒక 20 డాగ్స్ 20 కుక్కలు పెంచుతున్నారు. 20 కుక్కలు. అయితే వాళ్ళు నాతో పాటు ప్రయాణం చేస్తూ
వారు ఆర్సిఎం బోధలో ఉన్నారు. ఈ బైబిల్లో కాకుండా ఆర్సిఎం రోమన్ క్యాథలిక్స్ వేలో ఉన్నారు. మేరీ మాతను పూజించే విధానంలో ఉన్నారు. వాళ్ళకి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటే బైబిల్ పైన వాళ్ళకి ఒక రకంగా తెలుసుకోవాలనేటటువంటి ఒక సత్యము ఏంటో, వాస్తవం ఏంటో తెలుసుకోవాలనేటువంటి ఆతృత వారిలో ఏర్పడింది. బైబిల్ ఇలా ఉంటుందా, మరి మేము వెళుతున్న వే ఏమి ఇలా ఉందే, మేము పోతున్న మార్గం ఇలా ఉందే. మేము ఒక చర్చికి వెళ్ళాము. అక్కడ వారు మమ్మల్ని బొట్టు తీసేయమన్నారు. అంటే కేవలం ఈ కారణం కొందరిలో ఏంటంటే చర్చికి వెళ్తే బొట్టు తీసేయండి. ఒక విపరీతమైన సంఘం ఒకటి ఉంటుంది. శాంతి జల్లుండి కానీ ముగ్గులు వేసుకోవద్దు. అది ఆ పక్కకంతా సానిపి చల్లిన తర్వాత రెడ్గా జాజుతో అలా రుద్దుతారు కదండి. ముగ్గులు వేసుకోకూడదు, అలా రుద్దకూడదు. రుద్దిన ముగ్గు వేసుకోకూడదు. ఎందుకనంటే మనము హిందువులకు వ్యతిరేకంగా చేయాలి. వాళ్ళు ఏం చేస్తే దానికి వ్యతిరేకం చేయాలి. మరి వాళ్ళు అన్నం తింటారు, వాళ్ళు నీళ్ళు తాగుతారు. ఒక సంఘము ఇలా తయారు చేసేసింది విశ్వాసుల్ని. శాంతి జలుపుకొని అలా ముగ్గేసుకుంటే తప్పేముంది? ఎవరు చెప్పారు? లేదండి, వాళ్ళు రథాలను దింపుతారు, వాళ్ళ దేవుళ్ళ బొమ్మలు వేస్తారు. వాళ్ళు వేసుకుంటే నీకేంటి? నీ చేతిలో ముగ్గు ఉంది, నీ చేతిలో మీ ఆకిలి ఉంది. నువ్వు ఆ రథాలను ఎందుకు దింపుకుంటావు? ఆ బొమ్మలు నువ్వెందుకు దింపుకుంటావు? నువ్వు ఏ గులాబీ పువ్వో ఏ పక్షో ఏదో దింపుకోవడానికైనా ఉంది కదా అనుకుంటే. బైబిల్ పైన అవగాహన లేని సంఘాలు ఇవన్నీ. మూఢనమ్మకాల మీదనే విశ్వాసం అలా నిలుపుతారు. అందుకని నీ ధనమునిచ్చి జ్ఞానమును సంపాదించుకో, ధనావృద్ధి చేసుకోమంటున్నాను. అంటే అర్థం ఏమిటి తెలుసా? ఇలాంటి జ్ఞానము నీ దగ్గర ఉండాలి. ధనమును అభివృద్ధి చేసుకోవటం అంటే వాక్యాన్ని డెవలప్ చేసుకోవటం, వాక్యాన్ని సంపాదించుకోవటం. ఈ వాక్యము నీ దగ్గర ఉంటే ధనమున్నట్టే. ఇదే ధనానిది. ఇక్కడ అంటున్నాడు, మీరు పరలోక సంబంధమైన ధనమును మీరు సంపాదించుకోండి. పరలోకమందు మీరు సంపాదించుకోండి. ఈ భూమి మీద రకరకాలుగా ఉంటాయి అని అంటున్నాడు. మంచి బంగారంగా మారాలి అనంటే ఆ బంగారము కొలిమిలో ఎంత కాలుతా ఉంటే దానికి అంత రూపము వస్తుంది ఆ బంగారానికి. మీరు ధనాన్ని సంపాదించుకో. నీ మంచి ధనాన్ని సంపాదించుకోవాలి అనంటే నీవు కొలిమిలో కాలినట్టుగా నువ్వు కష్టాలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి, వేదనలు అనుభవించాలి. వీటన్నిటిని అనుభవిస్తా ఉంటే నువ్వు మంచి ధనాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. ఎక్కడండి క్రైస్తవులకు, నేటి దినాల క్రైస్తవులకు ఎలాంటి విశ్వాస జీవితము అనంటే, చర్చికి వస్తామా, మాకు ఏసీ ఉండాలి, కూర్చోడానికి కుర్చీలు ఉండాలి, మాకు ధూపు అవుతుంది, ఆయన వాకింగ్ చెప్తుంటే మాకు ధూపు అవుతుంది, మధ్యలో మాకు వాటర్ స్టోర్లు ఉండాలి. అంటే ఇలా కోరుకునే, అంటే మనం ఏం తప్పనట్లేదు, అక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నారు. కానీ వాక్యం విషయములో నీకుండాల్సినటువంటి ఆతృత, ఆ ఆలోచన ఎంతవరకు ఉంది? సంఘాలు ఎంతవరకు నేర్పిస్తున్నాయి? అందుకని చూడండి, ఆయన అంటాడు, నీవు ఒకవేళ ఈ వాక్య సంబంధమైన జ్ఞానములో నువ్వు ఎదగాలనుకున్నా, వాక్య సంబంధమైన ధనాన్ని నువ్వు సంపాదించుకోవాలనుకున్నా, నీకు కష్టాలు వస్తాయి. నీకు మాత్రం కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి.
ఎంత మంచిగా చెప్తాడు చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ మాట. 1వ అధ్యాయము 7వ మాట. ఆ. ఉమ్. ఉమ్. ఆ. ఆ. ఉమ్. 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 ఈ నీ విశ్వాసం ఉంది కదా, ఈ విశ్వాసం ఎక్కడ నిలబడేలాట? ఒక దాని కూడా ఒక ఎగ్జామ్ ఉంది అంటున్నాడు. నీ దగ్గర విశ్వాసం ఉంది కదా, నీ విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసము పరీక్షలో ఉండాలి. మరి పాస్ అవ్వాలి కదా. అది నువ్వు నమ్మావంటే అది అది ఎలా సాధ్యమవుతుంది? పరీక్షలో ఉండాలి, శోధనలో ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుని బాప్తిస్మము తీసుకున్న వెంటనే, నేను గత వారం అటుపోయిన వారం చెప్పాను నేను ఈ పాఠంలో అప్పుడు ఆయన వయసు ఎంత? దాదాపు స్టీఫెన్ ఎంత? దాదాపు 30 సంవత్సరాలు. ఆ టైంలో తను బ్యాప్టిజం తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత బైబిల్ స్పష్టం చేస్తుంది, సాతాను చేత శోధించబడుటకు, అపవాది చేత శోధించబడుటకు అరణ్యమునకు కొనిపోబడెను. ఎందుకు వెళ్ళిపోయావయ్యా? మనం అడిగామనుకోండి బైబిల్ని, యేసు ప్రభుల వారు ఎందుకు వెళ్ళారు అరణ్యములోనికి అని అన్నామనుకో, అనంటే అప్పుడు ఏం ఆన్సర్ ఏమొస్తుంది? ఎందుకు వెళ్ళిపోయాడంటే శోధించబడటానికి. ఈ పాయింట్ గుర్తుండాలి మీకు. అందుకని ఒక విషయం చెప్తాను చూడండి, మీకు బైబిల్ మీరు నమ్మాలి, చాలా మంచిది. మనం దీని వివరణంగా దీన్ని వివరించకపోవటం వల్లనే ప్రాబ్లం అవుతుంది అంతా. లూకా సువార్త మీరు చెప్పండి. ఇప్పుడు ఇది మనం చదువుతుంటాము, మీకు అర్థమయ్యేటట్టుగా మీరు అన్న. నువ్వు ఈరోజు మళ్ళీ బైబిల్ మిస్ అయినట్టున్నావు. ఓకే అండి, 4వ అధ్యాయము, లూకా సువార్త 4వ అధ్యాయము. దీని మీనింగ్ చెప్పాలి మీరు. ఇప్పుడు మీరు చదువుతా ఉంటే మీకే అర్థమవుతుంది. 4వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నుండి నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపించబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఎన్ని రోజులు స్టీఫెన్? ఎన్ని రోజులు? 40 రోజులు. రైట్. ఆ దినములలో, ఏ దినములలో? ఇక్కడ ఇది మనకు ఇప్పుడు రావాలి ఆలోచన. ఏ దినములలో? ప్రయారిటీ దేనికి ఉంది? ఫాస్టింగ్ ఉందా? శోధనకు ఉందా? శోధనకు ఉంది. టెంప్ట్ చేస్తున్నాడు, యేసుని శోధిస్తున్నాడు. ఎన్ని రోజులు? అరణ్యములో నడిపింపబడుతూ అపవాది చేత ప్రభువైన యేసు శోధింపబడుతున్న సమయములో, ఆ దినములో ఆయన ఇప్పుడు దీని మీనింగ్ ఏంటిది? దీని మీనింగ్ ఏంటిది? శోధింపబడుతున్న దినములో శోధింపబడుతున్నాడు ఆయన. ఆ దినములో ఆయన ఏమీ తినలేదు. ఎందుకు తినలేదు? ఎందుకు తినలేడు ఆయన? శోధింపబడుతున్నాడు. శోధన లేకపోతే
తింటాడు. సింపుల్ లాజిక్ అదే, పాయింట్ మనకు అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఇది పైకొచ్చి ఆ వాక్యం పైకొచ్చి ఏది అని అంటే, అరణ్యములో 40 దినములు ఉపవాసం ఉండటానికి అరణ్యమునకు వెళ్ళాను అన్న పదం వచ్చింది అనుకో, ఎస్ అండి ఆయన ఫాస్టింగ్ ఉండటానికి వెళ్ళాడు అనటానికి మీనింగ్ ఉంటుండే కదా. అందుకని తెలుగు మీద కొంచెం మనం నాలెడ్జ్ ఉండాలి. ఆ ప్యాటర్న్ అదే ఎలా ఉంది అనేది, ఆ ప్రాసెస్ అనేది మనకు అర్థం కావాలి, ఆ లైన్ అనేది. ఇప్పుడు చూడండి ఎంత బాగా మాట్లాడతాడో. అయితే ఆయన ఏమీ తినలేదు, అవి తీరిన తర్వాత ఆయన ఆకలి గొనగా. ఏం తీరిన తర్వాత? శోధింపబడి. అవి తీరిన తర్వాత. ఇప్పుడు అవి అనేది పెద్ద, అది అక్కడి నుండి సమస్య. అవి తీరిన తర్వాత ఏం తీరాలి? 40 రోజులు ఉపవాసం తీరాలనా? 40 రోజులు ఉపవాసము తీరిన తర్వాత అనే మీనింగ్ అది. శోధనలు తీరిన తర్వాత పాయింట్. అవి తీరిన తర్వాత, అవి శోధనలు తీరిన తర్వాత అప్పుడు ఆకలేసింది తనకి. అంటే కంప్లీట్ గా మనం బైబిల్ను మనం ఇంత స్పష్టంగా చదివితేనే, ఇప్పుడు మనం ఏది పడితే, నేను కూడా అనొచ్చు మీరు ఉపవాసం ఉండండి, ఫాస్టింగ్ చెయ్యండి, ఏమైతుంది అని అన్నాను అనుకోండి, నేనేం క్రైస్తవునండి? నేను కూడా మిమ్మల్ని తప్పుడు మార్గంలో నడిపించినామనే కదా. అందుకని బైబిల్ ఏమంటాది అని అంటే, మీరు ఏం వినుచున్నారో చెప్పేవాళ్ళు మస్తు చెప్తారు, ఏం వినుచున్నారో మీరు జాగ్రత్తగా పరిశీలించాలి, అబ్జర్వ్ చేయాలి. దేవుని వారలారా, బైబిల్ నాలెడ్జ్ నీకు రాగలిగిందంటే, బైబిల్ పైన నీకు పట్టు వచ్చిందనంటే, నీకు ఎదుటి వాడి నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నా దానికి ఈజీగా నువ్వు ఆన్సర్ ఇవ్వగలుగుతావు. నేను ఒక వీడియో చూస్తున్నాను. ఏమండి మీరు సింహాలను, పులులను మీరు ఈజీగా ట్యాకిల్ చేస్తుంటారట, అవి మీకు ఎదురుగా వస్తే ఏంటండి, అవి మిమ్మల్ని ఏం చేయవా అని అడిగాడు. పులులు, సింహాలు ఎదురుగా వస్తే ఏం చేయవా? ఇతడు వేటగాడు, అంటే సరే దాని యొక్క విషయాలు తెలిసినవాడు, దానిపైన గ్రిప్ ఉన్నవాడు. ఎంత గ్రిప్ ఉన్నా ఆయన ఏమన్నాడు తెలుసా అండి, అది మాకు ఎదురుపడినప్పుడు ఒక సౌండ్ చేస్తుందండి, మేము చక్కగా చదువుకొని ఒక పక్కకు వెళ్తామండి అని అంటాడు. అది డైరెక్ట్గా అటాక్ చేయదు, నువ్వు అటాక్ చేస్తున్నాడేమో అనుకొని అది ముందే నీ ప్రాణాలు దక్కించుకొని ఒక సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు తెలివిగా మేము ఏం చేస్తామనంటే సైడ్ తప్పించుకుంటాము అని అన్నాడు. జ్ఞానము, ఓహో దానిపైన అలా చేసింది అన్నప్పుడు ఇలా తప్పించుకోవటానికి జ్ఞానము. ఓకే, వెరీ గుడ్. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, బైబుల్ అనేటటువంటి సింహం దగ్గరికి వచ్చినప్పుడు ఆ విషయాన్ని, ఆ వాక్యాన్ని నువ్వు పూర్ణంగా, జ్ఞానంగా, తెలివిగా నువ్వు తీసుకోకపోతే ప్రమాదం నీకే. దానిపైన సరిగ్గా నీకు అవగాహన లేకపోతే ప్రమాదం నీకే. జ్ఞానం ఉండాలి. బైబుల్ ఎక్కడైతే గర్జించిందో, ఎక్కడైతే సౌండ్ చేసిందో, ఎక్కడైతే ఏ విషయం అయితే చెప్పిందో దాన్ని సరిదిద్దుకొని సరి చేసుకొని కామ్గా పక్కకు జరగాల్సింది. దానికి నువ్వు యాంటీగా నిలబడ్డావు అనుకో, ప్రమాదము నీకే. అందుకని నేను ఏమంటానంటే, వాక్యానికి ఎప్పుడు వ్యతిరేకంగా నిలబడకూడదు మనం. నేను మావాడు వచ్చాడు, అసలు ఆది కాండంలో, పాత నిబంధనలో అందరు ఎద్దు మాంసం తిన్నారు, ఏమంటారు అని నన్ను అడిగాడు. నాకు రెఫరెన్స్లు కావాలని. బైబిల్లో కంప్లీట్ గా ఓవరాల్ గా ఆయన ఏం చేస్తాడంటే ఒక్క వచనంలో కొట్టిపారేస్తాడు. ఏంటంటే, కడుపులోనికి పోయేది ఏవి మనిషిని అపవిత్రం చేయవు, కానీ కడుపులో నుండి వస్తున్నాయి మనిషిని
అపవిత్రం చేయ, ఒక్క లాజిక్ లో కొట్టేస్తాడు ఆయన. అంటే కడుపులోనికి పోతున్నది ఏది మనిషిని అపవిత్రం చేయదన్నాడు. ఉందా? ఆ వాక్యం ఉంది కదా, తినే పదార్థాలు ఏవి మనిషిని అపవిత్రం చేయవు అనగా ఏవి అపవిత్రం చేయవనంటే అది పూజ చేసిందా, పూజ చేయందా, బలి అర్పించిందా, బలి అర్పియందా, అది నిన్ను అపవిత్రం చెయ్యదు. ఎందుకు చేయదంటే అది తీసుకొని ఒక్క మాట కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అందుకే నేను అన్నాను మార్వాడి షాప్ కాడికి పోతాడు, పొద్దున్న లేవగానే ఏం చేస్తాడు? కలిగిస్తామా లేదా మనం? మేము పూజ చేసిన తినమే తినమండి అంటారు మేధావులు. ఎందుకంటే ఉత్తవ దొరికిపోతారు. మనం హోటల్ హైదరాబాద్ పోతే, హోటల్లో పోతే ఏ హోటల్లో పూజ చేయని వస్తువులు ఉంటాయి, పదార్థాలు ఉంటాయి చెప్పండి? అంత పూజల పునస్కారాలు అయితే ఉంటాయి తెలుసా? అయినా మనం ఏం చేసిస్తాము? తినేస్తాం. ఆ ఐస్ క్రీమ్ బండి ఇట్లా వస్తాడు, దానికి పైన క్యాబిన్ కట్టాడు, బొమ్మ పెట్టి అగరబత్తులు 2 వెలిగించాడు. అంటే వాడు స్టార్టింగ్ తీసేటప్పుడు తిప్పి దానికి పెడతాడేమో. ఏంటి అయితే ఏంటి ప్రమాదం? ఏంటి ప్రమాదం తెలుసా? ఒకడు వీర్యము మూత్రం పోస్తే అది ప్రమాదం, అది కలితయింది. ఆడు అగరబత్తి పైన తిప్పి ఆడు తలిగించి పెడితే ఏం జరిగింది? అందుకనే బైబిల్ ఏం చెప్పింది తెలుసా? అప్పుడు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొన్న ఎడల ఏది నిషిద్ధమో కాదు, తీసుకొని దేవా నువ్వు నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు అని ఒక్క మాట ఆయనకి చెప్పావా, ఏమున్నది ఎగిరిపోతుంది అన్నాడు. ఎందుకు ఈ విషయం మాట్లాడుతున్నామనంటే, నీకు ఈ వాక్యం మీద నీకు జ్ఞానం ఉండగలిగితే ఇలా మాట్లాడగలుగుతావు. మేము తినము అని అనేవాళ్ళు ఉంటారు. మేము తినము అని మన కుడి పక్కన ఉన్న వాళ్ళు ఉన్నారు. మన కుడి పక్కన మనం వస్తుంటే కనబడతారు, మేము ముట్టమంటారు కుడి పక్కన వాళ్ళు. రోజు తినేది అంటే ఏంటిది? వాడు పంట పండిస్తేటప్పుడు బలులు అర్పిస్తారు, పూజలు చేస్తారు కదా. మీరు పంట ఒకవేళ వరి చేనులకు వరి నాటు ఏనిక పోయిన వాళ్ళు, తీనిక పోయిన వాళ్ళు, పంట కొయ్యనిక పోయిన వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే మన భారతదేశంలో మెజారిటీ శాతం హిందువులే, హిందూ సహోదరులే. ఈ హిందూ సహోదరులు పూజలు పునస్కారాలు చేసిన పంటనే కదా, అవంతా కూడా మనమే కదా తింటున్నాం. మన క్రైస్తవులు పండిస్తున్నారా? ఇది అర్థం చేసుకోవాలి విషయాలను. అందుకని దేవుడు తిండి విషయాలు, వస్త్రాల విషయాలు మాట్లాడలేకగా. ఎందుకనంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది వస్త్రాలు. మనమేమి ఇక్కడ మన వాళ్ళు ఇక్కడ చీరలు, తర్వాత మన వాళ్ళు ఇలా పాయింట్ షర్ట్ వేసుకుంటా ఉంటే, అడవిలో ఉన్న వాళ్ళు ఏమో వాళ్ళకు ఒక వస్త్రాలు ఉంటాయి. అడవిలో ఉన్న వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఇవి వేసుకోలేరు, వీళ్ళు ఆ వేసుకోలేరు. అమ్మ మీరు చీర, డ్రెస్ ఇవన్నీ వేసుకుంటారు, వాళ్ళకి ఇస్తే అవి వేసుకోరు, అవి మన వాళ్ళకి ఇస్తే వేసుకుంటారు. ఎవరు పిలకలు కట్టుకొని ఇంత తుక్కుడలు కట్టుకొని అవుతుందా మన వాళ్ళతో? వాళ్ళ డ్రెస్అప్ స్టైల్ మనం ఏం చేయలేం. అందుకని ఈ కండిషన్స్ దేనికి ఏమంటున్నానంటే, నీకు పూర్తి ధనము అనగా జ్ఞానము నీకు బైబిల్ పైన ఉండాలి, అవగాహన ఉండాలి. నువ్వు ఒక విషయం బైబిల్ గురించినటువంటి ఒక విషయం నువ్వు మాట్లాడుతూ ఉంటే చెబుతా ఉంటే దేవుడు పరలోకమందున్న ఆ తండ్రి సంతోషించాలి. అబ్బా ఎంత చక్కని విషయం మాట్లాడాడు నా కుమారుడు ఈ రోజున, నా గురించి ఎంత చక్కని విషయం చెప్పాడు అని. ప్రకటన గ్రంథంలో వాడనుకుంటున్నాడు ధనం సంపాదించుకున్నాడు, డబ్బు సంపాదించుకొని ఏమన్నాడంటే నేను ధనావృద్ధి చేసి తిని అన్నాడు. దాన్ని డబుల్ ట్రిపుల్ చేసేసాడు, వృద్ధి చేసేసాను. కానీ అప్పుడే బైబిల్ ఏమన్నదంటే నీ దగ్గర ఉన్నది ధనమే కాదు అని అన్నాడు. నీ దగ్గర ఉన్నది ధనమే కాదు, మరి ఏం కావాలి అని అంటే వాక్యం అనే ధనమును నీవు సంపాదించుకోవాలి, అప్పుడే నీకు పరలోక రాజ్యం అని అన్నాడు ఆయన. ఇవన్నీ మనం మీనింగ్లు అంతా అర్థమయ్యావి. కుడి చెయ్యి అన్నా, మంచి చెయ్యి అన్నా, రైట్ హ్యాండ్ అన్నా, వీటన్నిటి భావం అంతా ఒకటే, రైట్ హ్యాండ్, కుడి చెయ్య. అయితే ఈయన చెప్తున్నల్లా ఏంటిదంటే బైబిల్ పైన ధనాన్ని నువ్వు సంపాదించుకో, ఇది సంపాదించుకో. అయితే మనోళ్ళు ఇది పక్కన పడేసేసి దీన్ని సంపాదించుకోరు, కానీ తుప్పుబట్టేటివి,
ఉపయోగం లేనివి అవి సంపాదించుకొని ఈ ధనమును మర్చిపోతున్నారు. అందుకనే కదా మనము ప్రతి మంగళవారం రోజున వాక్యం అనే ధనమును గురించి కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. ఇంకా ఎలా వచ్చింది, ఎలా చెయ్యాలి, ఇంకా ఎలా ప్రకటించాలి, ఈ జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలనే విషయం మీద ఎంతో తెలుసుకుంటున్నాం మనం. అంతేకాదు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 17-18 వాక్యాలు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండా అస్థిరమైన ధనమునందు, ఇది మీరు నమ్ముతున్నారు, దాని మీద నమ్మిక ఉంచక ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచి వారు, జాగ్రత్తగా వినండి, వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోతుంది ఒక కాలము, ఆ కాలానికి మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అనే ధనమును కలవారు, ఔదార్యము గలవారు, తమ ధనములో ఇతరులకు పాలిచ్చాలి. ఇందులో మీరు పాలిచ్చేసేయాలన్నాడు. ఇందులో మీరు పాలిచ్చేసేయాలి. పాలంటే ఎంత? పాలు, ఆయన పాలు ఆయనకి ఇవ్వండి కదండి. మీరు సత్కార్యములో, సత్క్రియలలో, ఔదార్యములో, ఇచ్చుట విషయములో, ఔదార్యములో, ఈ మంచి విషయాల్లో మీరు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలట? పాలించువారుగా మీరు ఉండాలి. అనగా ఇంత గొప్ప జ్ఞానము బైబిల్దండి. ఇంత గొప్ప జ్ఞానం బైబిల్ది. దీనిపైన నీకు నాలెడ్జ్ ఉండాలి. ఈ బైబిల్ పైన నాలెడ్జ్ ఉండాలి. ఎంతమంది, ఎన్ని సంఘాలు, ఎంత సంఘ కాపురులు ఒక విశ్వాసికి బైబిల్ పైన పూర్తి అవగాహన, పూర్తి జ్ఞానము రావాలి, వస్తే బాగుంటుంది అని టీచింగ్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అసలు ఇదిగో ఈ ధనమును సంపాదించుకోవటానికి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. అయినా దాన్ని తట్టుకొని నిలబడాలి. ఇదే జ్ఞానము, ఇదే సంపాదన. మీరు దీంట్లో ఈ శ్రమలలో పాలివారవ్వాలి. అంతటి జ్ఞానం ఉండాలండి. ఆ మనిషికి శ్రమలు వచ్చాయి, ఆస్తి ఎగిరిపోయింది, పిల్లలు ఎగిరిపోయారు, అంత ఎగిరిపోయారు. ఆయన సాటి అయిన సహాయిని ఆయన దగ్గరికి వచ్చి అంటాది, నీ దేవుడనే యెహోవాను నువ్వు దూషించి, ఎవరి విషయంలో? యోబుకి కష్టాలు వస్తాయి, పిల్లలు చనిపోతారు, ఆస్తి అంతా ఇలా ఎగిరిపోయింది. ఈమె చూడండి, సుమంగలి వచ్చేయమంటుంది అని అంటే చచ్చిపో సుమంగలి. ఆయన చచ్చిపోతే ఈమెమవుతుంది?
విధవరాలైతుంది. ఇక్కడ ఆయన ఎంత తెలివిగా మాట్లాడతాడు యోబు అనంటే, యెహోవా ఇచ్చను వాటే వండర్ అండి, వాటే వండర్. అంతటి ఖర్చు రావాలండి, అనగలే మనసు, అంత అనగలే చెప్పగల ధైర్యం రావాలి. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకున్నాడు. ఈ సర్వము ఆయనదే. ఆయన ఉండమంటేనే మనం ఉన్నాము. ఆయన ఏది తీసుకున్నా మనం దానికి వ్యతిరేకము మాట్లాడకూడదు అన్నాడు ఆయన. అది ఆయన ఇష్టం అన్నాడు. మరి నువ్వేంటయ్యా, నువ్వు ఇలానే కష్టాలు అనుభవిస్తావనంటే, కష్టాలు అనుభవిస్తాను, బాధలు అనుభవిస్తాను. ఎంత మంచివాడండి యోబు. పోతాడు, పోయి ఊరికనే భక్తి చేస్తున్నాడా? తెలుసు కదా, మీరు విన్నారు కదా పాఠాలు. యోబు విషయంలో అపవాది దేవుని యొద్దకు వెళ్ళి, యోబును తెలుసా, మాకు యోబు తెలుసండి, ఊరికనే భక్తి చేస్తున్నాడా, అతనికి కావలసినవి నువ్వు అన్ని ఇచ్చినాక